హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదేంటబ్బా వాటర్ చూపిస్తుంది, బోట్స్ చూపిస్తుంది, దూరంగా కొండలు చూపిస్తున్నాను, ఎక్కడికొచ్చానా అని అనుకుంటున్నారా? చెప్తా. ముందు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఉన్నది దేవరాపల్లి రిజర్వాయర్ దగ్గర అండి. సో యాక్చువల్గా దేవరాపల్లి చిన్న పని మీద వచ్చాము అండ్ సరదాగా అలా రిజర్వాయర్ దగ్గరికి వెళ్దాము దగ్గరే అని చెప్పేసి అంటే, నిజం చెప్పాలంటే ఎండ ఎంత గట్టిగా ఉందంటే గోబ గుయ్యం అనిపిస్తుంది అనమాట, అంత గట్టిగా ఉంది. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే ఒక పక్క వాటర్, ఇంకొక పక్క ఏమో పొలాలు అండ్ దూరంగా కొండలు కూడా ఉన్నాయి. వ్యూ అయితే సూపర్ అండి, చూడ్డానికి చాలా బాగుంది. అండ్ దగ్గరగా నాటు పడవలు కూడా ఉన్నాయండి, అదే బోట్స్. చూడండి ఇలాగా కట్టేసి ఉన్నాయి, ఎందుకంటే ఒకవేళ కట్టకపోతే మధ్యలోకి వెళ్ళిపోతాయి కదా. కానీ నాకైతే ఎక్కితే బాగున్నా అనిపించింది, కాకపోతే కిందకి వెళ్ళాలంటే భయం వేసింది అండ్ ఎవరూ లేరు కూడా. సో అలా ముందుకి వస్తే సో మధ్యలోకి వెళ్దాము, ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి దగ్గరికి వచ్చి చూసాము. బట్ అదేంటంటే దూరం నుంచి చూడడానికి బాగానే ఉందండోయ్, కానీ దగ్గరికి వచ్చేసరికి అది రిపేర్లో ఉన్నట్టుంది ఆ బ్రిడ్జ్ది. అండ్ దానికి గేట్ అయితే వేసేసి తాడుతో కట్టారు. చూడండి ఎంత తెలివైన వాళ్ళు, అంటే తాళం వేస్తే తీయలేం కానీ తాడుతో కడితే ఎంతసేపు అంటే తీయడానికి, అది కూడా ఒక ముడేసారు అంతే. ఎవరైనా సరే వెళ్దాము చూద్దాము అనేసి వెళ్తే ప్రాబ్లం అవుతుంది కదా, ఎందుకంటే సైడ్న సగం రైలింగ్ కూడా లేదు. సో పొరపాటున వాటర్లో పడ్డారంటే ఎందుకులేండి రిస్క్. సో బెటర్ అటువైపు వెళ్ళే వాళ్ళు మాత్రం వెళ్ళకండి. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. మా వాళ్ళు చూడండి, చూద్దాము తాళం తీసుందా లేదా ఏం వేశారు అని చెప్పేసి ఎలా వెళ్తున్నారు. మనకి దేవరాపల్లి రిజర్వాయర్ శారదా నది మీద కట్టారండి. సో దీని నుంచి మనకి విశాఖపట్నంలోని వాటర్ సప్లై అనేది మనకి ఇక్కడి నుంచి వస్తుందన్నమాట. సో అంటే రకరకాల సప్లైస్ ఉన్నాయి వాటర్ సప్లై, కానీ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ అనమాట డ్రింకింగ్ వాటర్కి. సో ఇక్కడి నుంచి మనకి కెనాల్స్ లాగా వాటర్ అనేది ఎక్కడికంటే నర్వ దగ్గర వాటర్ ప్లాంట్ ఉంది. సో అక్కడికి వెళ్తుంది. చూడండి ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కూడా, ఇలాగా కెనాల్స్ నుంచి వెళ్తుంది అనమాట. అక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ అనేది జరిగి మొత్తం వైజాగ్కి మనకి ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్కి, వైజాగ్లో ఉన్న చాలా ప్లేసెస్కి డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై అవుతుంది. అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి కూడా ఇరిగేషన్ ఫెసిలిటీ, అంటే పంటల కోసం వాటర్ అనేది ఇదే మనకి మెయిన్ సోర్స్ అనమాట. బాగుంది కదా. సో మీరు ఎవరైనా వెళ్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్ టేక్ కేర్.